ఆట అంటే సామాన్యులకైనా అందులైనా మేము ఆడతామని ప్రపంచవ్యాప్త క్రికెట్ క్రీడాకారులు ముందుకు రావడం విశేషం. తాజాగా అందుల ప్రపంచ కప్ క్రికెట్లో భారత ఆటగాళ్లు గెలవడం మరింత ఆనందదాయకం. అందుల టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ పాకిస్తాన్ జట్లు తుదిపోరులో నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఈ ఉత్కంఠ పోరులో భారత్ విజేతగా నిలిచింది. కప్పును గెలవాలన్న పట్టుదలతో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బరిలోకి దిగిన భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన మన ఓపెనర్లు అదిరే షాట్లతో 17.4 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి ఏకంగా 200 పరుగులను సునాయాసంగా భారత్ కి విజయాన్ని అందించారు. భారత బ్యాట్స్మెన్లలో ప్రకాష్ జయరామయ్య 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా 2012లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లోను పాక్ ను ఓడించిన భారత్ ఈసారి తెలుగు కుర్రాడు అజయ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని జట్టు కూడా గెలుపును రిపీట్ చేస్తూ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది.